సోమవారం కావడంతో సూర్యాపేట జిల్లా కోదాడలోని ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం కార్తీక శుక్లపక్ష షష్ఠి తిథి అని, ఇది స్కంద షష్ఠికి సంబంధించిన ముఖ్యమైనదని భక్తులు తెలిపారు. ఇవాళ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన సంతాన సౌభాగ్యంతో పాటు ఆయురారోగ్యాలతో ఉంటారని తెలిపారు. కోదాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో మేమంతా దీక్షలు తీసుకుని ఉన్నాము. స్వామి, నా పేరు మహాలక్ష్మయ్య, కొలుత పేరు కొలుగు మహాలక్ష్మయ్య. నా 23వ పడి గత 10-12 సంవత్సరాలుగా అనేక మంది స్వాములకి మాలధారణ చేసి స్వామి వారి యొక్క మార్గంలోకి నడిపించే అవకాశం కల్పించిన అయ్యప్ప స్వామి వారికి నేను నమస్సుమాంజలు శతకోటి ప్రణామాలు తెలియజేస్తూ, ఈ యొక్క హైందవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఋతువులు అనేక మాసాల్లో వస్తున్నటువంటి అనేక సంప్రదాయాల్లో మన యొక్క ఆరోగ్య సూత్రాలు నిబిడీకృతం అయి ఉన్నాయి. వాటిల్లో కృష్ణతంశలుగా పేర్కొనే కార్తీక ఆశ్వత మాసాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏకభుక్తం, అదేవిధంగా బ్రహ్మచర్యం, అదేవిధంగా చండీడి స్నానం, ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు. విశ్వవిద్యాలయ విభాగాన్ని మన భారతదేశం ఈ ప్రపంచానికి అందించింది. మరోమారు విశ్వగురువుగా నిలబడుతున్న ఈ తరుణంలో అయ్యప్ప స్వామి వారి యొక్క మహాత్యం, అటు శైవం ఇటు వైష్ణవం కలగలిపి సమ్మిళితమైనటువంటి ఈ స్వామివారి యొక్క మహాత్యాన్ని, స్వామివారి యొక్క ఔన్నత్యాన్ని, స్వామివారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా నలుదిశల్లో వ్యాపింపజేస్తున్నటువంటి స్వాములకు, గురుస్వాములకు, అదేవిధంగా అనేక ఛానళ్ళకి, సోషల్ మీడియాకి, ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి బిగ్ టీవీ మరియు 99 టీవీ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాతల సహాయ సహకారములతో 2021లో శంకుస్థాపన చేయబడి 2023లో ఈ యొక్క దేవాలయం ప్రతిష్ట జరగడం జరిగింది. కీర్తిశేషులు వేపాల ప్రసాదరావు గారు అధ్యక్షులు, చల్లా రామూర్తి గారు కార్యదర్శి, 30 మంది టీం ఉందండి ఆనాడు. మరి అందరి దాతల సహాయ సహకారములతో ఆనాడు మీ కొబ్బరికాయ కూడా లేని రోజుల్లో దాతల ముందుకు వచ్చి ప్రతి ఒక్క భక్తుడు ఎంతో కష్టపడి ఈ యొక్క దేవాలయాన్ని 2021లో శంకుస్థాపన చేసుకొని 2 కోట్ల ఆస్తి ఈనాడు దీన్ని కావించడం జరిగింది. అయ్యప్ప కరుణా కటాక్షాలతోని ఇప్పటి వరకు రోజు